యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. మరి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు హెచ్చిస్తాడు, కానీ దానికి సమయం కలదు. ఆ సమయం కొరకు కనిపెట్టాలి, ఆ సమయం కొరకు నిరీక్షించాలి, సమయం కొరకు ప్రార్థించాలి. మనం అబ్రహాము ఏ రీతిగా మరి తనకు వాగ్దానం చేసినప్పుడు తన కుమారుడు కొరకు, వాగ్దాన పుత్రుడు కొరకు మరి 25 సంవత్సరాలు నిరీక్షించి ప్రార్థించాడు అబ్రహాము. మన జీవితంలో కూడా నిరీక్షణతో ప్రార్థించేటువంటి విశ్వాసివి నీవు నేను ఆ విధంగా ఉండాలనేటువంటిది మొదటి తలంపు. రెండవ తలంపు, ఆయన బలిష్టమైన చేతి కింద అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడుతుంది. మన ప్రభు యొక్క బలిష్టమైనటువంటి చెయ్యి, ఆయన చెయ్యి ఆదరించేటువంటి చెయ్యితులు, ఆశీర్వదించేటువంటి చేతులు ఆయనవి. ఆయన మనకి అద్భుతాలు మన జీవితాల్లో చేసేటువంటి చేతులు మన ప్రభువి. మనల్ని ఎప్పుడు కూడా మన బలహీనులు, మనం శక్తిహీనులు, బలహీనులమైనటువంటి మనల్ని ఆయన బలిష్టమైనటువంటి చేతులు మనం పట్టుకుంటాయి. బలిష్టమైనటువంటి చేతులు మన మీద ఉంటాయి కాబట్టి మనకి ధైర్యం ఉంటుంది. ఎందుకంటే బలహీనంగా ఉన్నప్పుడు ఒక చిన్న పిచ్చుక మరి బలహీనమైనటువంటి పిచ్చుకుని మన చేతులు తీసుకున్నప్పుడు ఆ పిచ్చుక ఎంత ధైర్యంగా ఉంటుందో, బలహీనంగా ఉన్నటువంటి వారిని మన భుజం మీద వారి భుజం మీద వేసినప్పుడు వారు ఎంత ధైర్యంగా ఉంటారో, మనుషులు మనల్ని చేయి తడితేనే, భుజం తడితేనే అంత ధైర్యం, అంత నెమ్మది మనకుంటే, మన పరమ తండ్రి బలిష్టమైనటువంటి చేతులు, మరి శక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు, అద్భుతాలు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేసేటువంటి హస్తాలు మన ప్రభువి. అందుకనే పేతురు అన్నాడు, బలిష్టమైన చేతి కింద అంటాడు. మరొక తలంపు, దీన మనస్కులై ఉండండి అంటాడు. మనం ఆయన ఎదుట దీనత్వం కనపరిచేటువంటి వారుగా, తగ్గింపు కలిగినటువంటి వారుగా. ఎందుకంటే ఈ దీనత్వం అనేటువంటి తగ్గింపు అనేటువంటిది ప్రదర్శనలో కనిపించేటువంటిది కాదు. ప్రదర్శనలాగా మన మాటల్లో, మన క్రియల్లో, మన నడవడికల్లో తగ్గింపు, వినయం, విధేయత, ఆ దీన మనస్సు అనేటువంటిది మనలో కనబడుతుంది. ఎవరైతే మరి హెచ్చించబడాలని ఆశిస్తున్నారో ఆయన బలిష్టమైనటువంటి చేతి కింద దీనత్వం కలిగినటువంటి వారుగా, తగ్గింపు కలిగినటువంటి వారుగా ఉన్నప్పుడు ఆయన బహుగా హెచ్చించేవారుగా, మరి మనల్ని, మన కుటుంబాల్ని, మన బిడ్డల్ని ఉన్నతంగా దీవించేటువంటి మన పరమ తండ్రి మన ప్రభు. ఆ సత్యాన్ని గుర్తెరుగుతూ వాక్యాన్ని మన జీవితానికి అనుభవించుకుని ఆ విధంగా జీవించేటువంటి రీతిలో
పరిశుద్ధాత్ముడు మనల్ని అందరిని కూడా అటు రీతిగా నడిపించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపురివైన మా యేసు ప్రభువా, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు. శ్రేష్టమైనటువంటి తలంపులు ప్రభు ఈ ఉదయం మాకు మీరు జ్ఞాపకం చేసి మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ప్రతిదానికి సమయం కలదని అయ్యా, మరి ఆనాడు జ్ఞానటువంటి సొలొమోను అన్నాడు, మరి అపోస్తలుడైనటువంటి పేతురు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. మేము దీవించబడటానికి, మేము హెచ్చించబడటానికి, మేము అభివృద్ధి చెందటానికి, మేము ఆస్వాదించబడటానికి ఒక సమయం కలదనేటువంటిది మేము గుర్తిరక్క నా తండ్రి. ఎంతగానో ఆలస్యాన్ని బట్టి ఆయన దేవా, అభివృద్ధి అనేటువంటిది ఆలస్యం అవుతున్నప్పుడు, హెచ్చించబడటం అనేటువంటిది ఆలస్యం అవుతున్నప్పుడు ఎంతగానో నిరుత్సాహపడతాం, నిరసించిపోతుంటాం, ఎంతగానో కృంగిపోతుంటాం ప్రభా. అయితే నా ప్రభా, మేము దీవించబడటానికి, హెచ్చించబడటానికి, ఆస్వాదించబడటానికి మేము మీ బలిష్టమైన చేతి కింద దీన మనస్కత్వం అనేటువంటిది కలిగి ఉండాలనేటువంటిది ఈ ఉదయం మాకు నేర్పించినందుకు వందనాలు. అయ్యా, మాలో తగ్గింపు అనేటువంటిది, మాలోనైనా దీనత్వం అనేటువంటిది, మాలో వినయం, విధేయత అనేటువంటిది మేము కలిగిన ఆయన అయ్యా, మంచి సంస్కారవంతమైనటువంటి జీవితంతో నాయన దేవా, మీ కార్యాల కొరకు నిరీక్షించేటువంటి విశ్వాసాలుగా మమ్మల్ని అందరినీ కూడా స్థిరపరచండి. ఈ ఉదయం నాయన టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా మీ పాదాల దగ్గర ఎత్తిపడుతున్నా. ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఈ అంత్య దినాల్లో వాక్యానుసారంగా జీవించడం అనేటువంటిది దేవా అంగీకరించబడుతూ నడిపించబడుటకు సహాయం చేయమని. దేవా, ఈ దినం నా తండ్రి, మీ బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాలు, వారి బాధ్యతల్లో మీరు విన్నట్టుండి ప్రభా, ఏ బిడ్డ, ఏ కుటుంబం ఏ పరిస్థితిలో ఉన్నదో నాయన ఎరిగి చూచుతున్న దేవుడు కాబట్టి నాయన మీ కార్యాలు వారి జీవితాలు, వారి కుటుంబాల్లో స్థిరపరిచి, నెరవేర్చి, బలపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.